సర్కారు దవాఖానల్లో పని చేయండి, ఏడాదిలో నెల రోజులు కేటాయించండి. కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్కు సీఎం రేవంత్ రెడ్డి పిలిపించిండట. ఏ దవాఖానలోనైనా మస్తు వచ్చింది వార్త అయితే. కానీ సర్కారు దవాఖానలో ఏం చేస్తారంటే ఇట్లా గాంధీ హాస్పిటల్ ఉంటే ఏం చేస్తారు, ఇట్లా కుక్కలు ఉంటే ఏం చేస్తారు? భలే తలిగిరు మీరైతే. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వస్తారు, వాళ్ళు అడుగు కూడా పెట్టరు. వాళ్ళు పెడతారు ఆ సీను? పెట్టరు. సీరియస్ ఇది. వసతులు పెంచండి ఫస్ట్. కుక్కలు రాకుండా చూడండి అట్లీస్ట్. ఏ బొద్దింకలు ఎలుకల ముచ్చట పక్కన, కానీ కుక్కలు ఏది లేదన్నారు. ఎలుక బొద్దింక అంటే ఇంత ఉంటుంది, అయ్యో పట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. కుక్క ఇంత ఎత్తు ఉంటుందయా, ఇంత ఎత్తు ఉంటుంది. అది వీర విహారం చేస్తూ ఉన్నది. వాళ్ళ కరిస్తే దావకానకు వచ్చేది కుక్కలు ఇట్లా కరిస్తే దావకానకు రానికి, కుక్కతోటి గడిపించుకొని దావకానకు రానికి. ఇక అంటే నేను ఈ చదవని కూడా చదవ దండుగా ముచ్చట. ఇక సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ. ఈ విషయంలో మనం కొన్ని మాట్లాడుకోవాలి. ఈవెన్ చాలామంది మాట్లాడారు. ఈ సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ చేసిరు. రేవంత్ రెడ్డి ఎందుకు అంత ఎర్లీగా పోవాలి కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. సో వాస్తవమే, పోయేది ఉండే. ఛానల్ మీద దాడి జరిగితే మంత్రుల బృందం అంతా పోయి మాట్లాడుతుంది. ఆడ సిగాచిలో అంత పెద్ద కెమికల్ బ్లాస్ట్ అయినప్పుడు ఎందుకు పోరు అన్నాడు. వాస్తవానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, కథ ఉంటుంది, ముచ్చట ఉంటుంది. అంత ఈజీ ఆడికి పోనీకి ఉండదు. అండ్ నాకు తెలిసిన మిత్రుడు నాకు చెప్పింది ఏం కారణాలు ఉండొచ్చు అని అంటే కనుక, దాదాపు కెమికల్ గాల్లోనే ఉంటుందట. 900 degrees Celsius వేడి చేస్తే కానీ అది పైకి పోనీకి ఉండదట. మళ్ళీ వాతావరణంలో అట్లా తేలియాడుతూ ఉండడం వల్ల లంగ్స్కి పట్టేసి మత్తు వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట. సో మోస్ట్లీ అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా మాస్క్ వేసుకున్నారు, అధికారులు కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అందుకోసమే అదంతా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీఎం పోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా అక్కడ బందోబస్తు వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి బాధితులను పట్టించుకోవడం బంద్ చేసి సీఎం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పోవడం వల్ల నిజంగా ఫస్ట్ రోజు పోవడం వల్ల ఇబ్బంది అవుతుండే. సెకండ్ రోజు పోయినప్పుడు ఓకే, దానివల్ల ఏంటంటే అప్పటి వరకు కొంత క్లియరెన్స్ అయింది. దాంతో వాన వల్ల కొంచెం ఈ కెమికల్గా ఉన్నటువంటి కెమికల్ కూడా నీటిలో కలిసినప్పుడే అది డ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయట, లేకపోతే గాలినే ఉంటుందట. సో ఇవన్నీ జరిగినాక ముఖ్యమంత్రి గారు పోయారు. దీంట్లో నేను రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. రైట్. 14 నుంచి కొత్త రేషన్ కార్డులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం ప్రారంభిస్తురట. ఇదంతా ఎందుకంటే హైడ్రామా ఇవన్నీ ఎందుకో చెప్తాను నేను. ఇక క్లియర్గా చెప్పుకోవాలి మనం. నెంబర్ 1, కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి, తప్పలేదు. ఎందుకు ఇస్తారో చెప్తా. మొన్ననేమో ఏం చేసిరు, రైతులకు రైతు భరోసా ఇచ్చారు. ఇప్పుడు రేషన్ అంటారు. చిన్న గేమ్ ఇది రేషన్. మళ్ళీ తర్వాత ఇందిరా మీన్లు పంచుతారు. చూసిరా మీరు? మంత్రులందరూ పోయి రిబ్బన్లు కటింగ్ చేస్తారు. కొంతమంది గొర్రెలు ఇస్తారు, కొంతమంది బర్రెలు ఇస్తారు, ఇంకేమేమో అవుతుంది. ఇందిరా మిల్లు ఎందుకు చెప్పాను ఇవంతా? ఈడ రైతులు అనంటే మేజర్ పార్ట్ ఉండేది మధ్యతరగతి వాళ్ళు. రేషన్ కార్డు తీసుకునే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే. ఇందిరామ ఇండ్లు పేదలు. వీళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి? ఓట్లేయాలి. ఎప్పుడు ఓట్లేయాలి? ఎప్పుడు ఓట్లేసేది? ఎప్పుడు లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓట్లేయాలి వీళ్ళు. ఈ మతలో ముంచుతురు అన్నట్టు. తస్మాత్ జాగ్రత్త. అర్థం చేసుకోండి దీన్ని. ఇది ఓ లాజిక్. ఇది చూడండి. మనం అనుకుంటాం ఏమో గొప్ప పరిపాలన నాయన అని, కానీ గొప్పది ఏం కాదు, అంత స్వార్థ పరిపాలన. అంటే